స్వామియే శరణమయ్యప్ప. భూతనాథ సదానంద సర్వభూత దయాపర రక్షరక్ష మహాభాగో శాస్త్రతుభ్యం నమో నమః. అయ్యప్ప స్వాములు మాలధారణ వేసుకున్నటువంటి వాళ్ళు కొందరు కొన్ని రకాలమైనటువంటి ప్రశ్న వేశారు. ఏంటంటే, గురుస్వామి మేము మాల వేసుకొని 41 రోజు నియమాలు పాటించాం, నిబంధనలు చేశాం. గురుస్వామి ఒక ఆధ్వర్యంలో ఇరుముడి కట్టుకున్నాం. గురుస్వామి వారి ఒక అనుగ్రహంతో మేము శబరిమలకు వెళ్ళాం. వెళ్తూ ఓ 30-40 తీర్థయాత్రలకు వెళ్ళి చివరిగా అయ్యప్ప స్వామిని చూసుకొని ఆ తర్వాత తిరిగి తిరుమలకు వచ్చి మాల విసర్జన చేసి మేము తలనీళ్ళు ఇచ్చేసాం. అలా ఇవ్వచ్చా, ఇవ్వకూడదా, మాకు కరెక్ట్గా చెప్పండి అన్నట్టుగా వాళ్ళు ప్రశ్న వేశారు. వాస్తవానికి శబరిమలకు వెళ్ళేటప్పుడు ఇంట్లో ఏ విధానమైతే ఇంటి దగ్గర మాలధారణ వేసుకొని మాల పాటించు వెళ్ళారో, మొట్టమొదటిగా తీర్థయాత్రలు అనేది ముందుగా పెట్టకూడదు. ఆయన ఇరుముడి కట్టుకున్న తర్వాత ఆయన ఎదురు చూస్తుంటాడు అయ్యప్ప, నాకు ఆ ముడి ఎప్పుడు నాకు చెందుతుందని. కాబట్టి మొట్టమొదటి ప్రయాణము ఆయన దగ్గర పెట్టుకోవాలి. ఆయన దగ్గర వెళ్ళి ఆయన దర్శనం చేసుకున్న తర్వాత తిరిగి మీరు 33 కోట్ల దేవి దేవదత్తలు తిరిగి వచ్చి చూసినా తప్పులేదు. ఎందుకంటే నిబంధనలో స్వామివారికి ఇరుముడి అనేది ముందు చెందవలసినటువంటి శబరిమలకి. నువ్వు తీర్థయాత్రలన్నీ తిరిగి అన్ని క్షేత్రాలు తిరిగి ఆ ఇరుముడి పైకి కిందికి దింపుకుంటూ చేసుకుంటూ వెళ్తూ ఉంటారు. దానికి భంగం కలిగే అవకాశం కలుపుతుంది. కాబట్టి పెద్దవాళ్ళు ఏం చెప్తారంటే, మొదటిసారికి ఇరుముడి కట్టుకున్నా, చివరిసారి కట్టుకున్నా, ఎప్పుడు కట్టుకున్నా ముందుగా ఆ ఇరుముడి అనేది ముందు శబరిమలకి చెందాలి. ఎప్పుడైతే కూడా నువ్వు ఒక మోక్షం పొందిన తర్వాత తీర్థయాత్రలకు తిరిగి చేసుకుంటూ తిరుమల తిరుపతి దేవస్థానం దర్శనం చేసుకోవచ్చు. కానీ అక్కడ మాల విసర్జన చేయకూడదు. మీరు ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత కుటుంబ సభ్యులతో మీ అమ్మగారితో కానీ మీ నాన్నగారితో మాల విసర్జన చేసుకొని మీ కుటుంబ సభ్యులతో తిరుమలకు వెళ్ళండి. అక్కడ స్వామివారికి తల్లిలు ఇవ్వండి. మీ యొక్క ఏదైతే మొక్కు ఉందో ఆ మొక్కు చెల్లించుకోండి. అంతేగాని మీరు మాలలో ఉండగా ఆ ఒక్క పని చేయరాదు. స్వస్తి.